కొరటాల శివ హ్యూమనిస్ట్ కదా ఆయనే కదా కమ్యూనిజం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు, మానవ విలువలని. ఒకసారి జనరల్గా నేను ఎయిర్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఏం ప్రోటోకాల్ ఉండదు, నేను క్యూలో నుంచి వెళ్ళిపోతా, ఎందుకు వచ్చిందిలే అని. ఒకసారి చాలా హడావిడి అయిపోయింది నాకు బాగా. సో అక్కడ ఎవరో ప్రోటోకాల్ స్టాఫ్ చూసి నన్ను టక తీసుకెళ్తున్నారు సెక్యూరిటీ చెక్. క్యూలోంచి ఒకళ్ళు అరిచేశారు, ఏంటి కొట్టాల శివ అంటే గొప్ప ఏంటి అని. కోపం వచ్చేసింది నాకు. ఐ షౌటెడ్ హిమ్ బ్యాక్. సంవత్సరానికి 4 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, కనీసం ఐ షుడ్ హ్యావ్ దిస్ ప్రివిలేజ్ అని చెప్పి అరిచేసి అతను. 4 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, ఇంతకు మించిన సౌలభ్యం నాకు ఈ దేశంలో ఇంతకు మించి ఏం లేదు, లెట్ మీ ఎంజాయ్ దిస్ ప్రివిలేజ్. నేను వాడుకోకపోయినా సరే. సో ఫ్యూ పీపుల్ క్లాప్ దేర్. సో నీతులు అనేవి పక్కనోడికి చెప్పడానికి ఉంటే, మన దగ్గరికి వచ్చేసరికి మన స్పెషల్ స్టేటస్ అడుగుతా ఉంటాం అన్న జోన్ ఉంటుంది. ఇట్స్ స్టూపిడెస్ట్ థింగ్. కంట్రీ ఎట్లా రన్ అయింది? కెన్ యూ బీ ఎ రైటర్, ఫిల్మ్ మేకర్ అండ్ మేక్ ఎ గుడ్ లివింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ఇన్ సోమాలియా, ఇన్ సౌత్ సుడాన్? కెన్ యూ బీ దట్? యూ కాంట్ కదా, క్లియర్లీ. సో ఏదైతే సొసైటీ నడుస్తుందో మన చుట్టుపక్కల, దాన్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకోవద్దు. ఫర్ గ్రాంటెడ్ తీసుకోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఈ సొసైటీ ఫర్ గ్రాంటెడ్ కాదు, దిస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. సో నీ చుట్టుపక్కల సొసైటీ స్టేబుల్ ఉన్నది, ప్రాబ్లమ్స్ ఉంటాయి ఖచ్చితంగా, బట్ ఎంతో కొంత స్టేబుల్ ఉన్నది. అందుకని నిన్నొచ్చేవాడు గెలుపుతలేడు. అందుకని నీకొక గ్రోయింగ్ ఎన్వైరన్మెంట్, ఒక సెక్యూర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయింది, వేర్ యూ కెన్ సిట్ అరౌండ్ అండ్ ఎంగేజ్ ఆర్ ఎంగ్రాస్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ క్రియేటివ్ ప్రాసెస్. సో నీకు చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి, నీ మీద నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవడానికి, నీ పర్సనల్ గ్రోత్ అవ్వడానికి ఈ సిస్టమ్ ససెప్టబుల్ ఉన్నది, ఈ సిస్టమ్ స్టేబుల్ ఉన్నది. అండ్ ఇట్ టేక్స్ మనీ టు మెయింటైన్ దట్ సిస్టమ్. సొసైటీకి నువ్వు 4 కోట్లు ఇస్తే, ఆ 4 కోట్లకు 100 కోట్ల ఆస్తి వచ్చింది నీకు. నీవంటే జనరల్గా ఎవరికైనా చెప్తున్నా నేను. నీకు సోమాలియాలో ఆపర్చునిటీ లేదు, అమెరికాలోనే నీకు ఆపర్చునిటీ ఉన్నది, వెస్టర్న్ యూరోప్లోనే నీకు ఆపర్చునిటీ ఉన్నది, ఇండియాలోనే నీకు ఆపర్చునిటీ ఉన్నది, జపాన్లోనే నీకు ఆపర్చునిటీ ఉన్నది, నార్త్ కొరియాలో లేదే. యూ కాంట్ బి అన్ ఇండివిజువల్ అండ్ మేక్ మనీ. దిస్ ఈజ్ ఇన్వర్టెడ్ థింకింగ్ అనమాట. నేను డబ్బులు కడుతున్నా, నాకు ఎంటర్టైన్మెంట్ ఉందంటే దట్ ఈస్ ద బేర్ మినిమం దట్ యూ షుడ్ డూ. సొసైటీకి సేవ చేస్తలేవు నువ్వు, ఎవరైనా సరే. ఎయిర్పోర్ట్లు బాగుండాలి, వీ నీడ్ మోర్ ఎయిర్పోర్ట్స్, అక్కడ వరకు నేను ఒప్పుకుంటా. బట్ ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్లు అనేవి దే ఆర్ కరోసివ్, ఫండమెంటల్ గా సొసైటీని తినేస్తాయి, మనుషుల మధ్యలో తారతమ్యాలు పట్టుకొస్తాయి. దెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ న్యూ కాస్ట్. కోట్లు కట్టే ట్యాక్స్ పేయర్స్ కి కష్టపడి వాళ్ళకి క్యూ కూడా పెట్టచ్చు కదా, మాకు కూడా ప్రోటోకాల్ పెట్టచ్చు కదా. ఇప్పుడు పక్క క్యూలో నాన్ ట్యాక్స్ పేయర్ కనీసం వాడు ఇన్స్పైర్ అవ్వచ్చు, నేను ఆ క్యూలోకి వెళ్ళాలి, నేను కూడా ట్యాక్స్ కట్టాలి అని అట్లా కూడా అనుకోవచ్చు కదా. ఇట్స్ లిటరలీ యూ వాంట్ టు క్రియేట్ ఎ న్యూ కాస్ట్ అండ్ ఇండియన్స్ లవ్ కాస్ట్. సో నువ్వు ఒక్కసారి క్రియేట్ చేస్తే అది పోదు ఎప్పటికీ. సో నో, ఎయిర్పోర్ట్ లైన్ ఎక్కువ టైం పడుతుందంటే వీ నీడ్ మోర్ అవుట్లెట్స్. ఓకే, ద సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ డెమోక్రసీ. డెమోక్రసీలో అరేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ప్రతి దానికి మోర్ డెమోక్రసీ ఈజ్ ద సొల్యూషన్, నాట్ లెస్ డెమోక్రసీ. లెస్ డెమోక్రసీ ఈజ్ ఆల్వేస్ అ ప్రాబ్లమ్. అండ్ దాన్ని మనం ఒక్కసారి లెట్ లూజ్ చేసినామంటే ఇట్ విల్ ఈట్ అవే ఎవ్రీథింగ్. ఇన్నేళ్ళ కేర్ఫుల్ గా కట్టుకుంటూ వచ్చిన సిస్టమ్ ఒక్క సెకండ్ లో డిస్టెబిలైజ్ అయిపోతుంది. వీ డోంట్ నీడ్ విఐపి కల్చర్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. And people should be very clear on it. We don't need special preferences. No. I am pro-capitalism. Business class ticket పెట్టుకో, ఎకానమీ క్లాస్ ఉన్నాడు ఎకానమీలో కూర్చుంటాడు, దట్ ఐ అగ్రీ. ప్రైవేట్ జెట్ వేసుకో, లైన్ ఉన్న కాడ అందరు లైన్లో నిలబడాలి. టెంపుల్ కాడ విఐపీ లైన్ గిఐపీ లైన్లు అంటే లేదు. దేవుడి దగ్గర ఏంటి, దేవుడి దగ్గర విఐపీ ఏంటి, లైన్లో కట్టాలి అందరూ. ఎవ్రీబడి షుడ్ బి ద సేమ్. ఎందుకంటే మనీ ఈజ్ ఆల్రెడీ బయింగ్ యూ ప్రీమియం థింగ్స్. నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆల్రెడీ ఇంప్రూవ్ అయింది. నువ్వు అసలు ఈ అలగా మందితోనే నేను కలవా, వేరే దగ్గర ఉంటా అంటే తప్పది. అది ఫండమెంటల్ కరప్టివ్ థింగ్. నువ్వు ఒక్కసారి మాన్స్టర్ని బయటకు వదిలినావు అనుకో, వీల్ బి పాకిస్తాన్. బేసికలీ పాకిస్తాన్ హ్యాస్ ద సేమ్ ప్రాబ్లమ్. వీ కాంట్ బి దట్. ఏమి చేయలేము ఈ దేశంలో, అర్థం తప్ప. వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ ఓన్ సేఫ్టీ, ఇన్ అవర్ ఫ్యూచర్ జనరేషన్ సేఫ్టీ. సో దట్స్ హౌ ఇట్ షుడ్ బి. సో ఇట్స్ మ్యాండేటరీ. సో ఇఫ్ యూ కెన్ పే ద ట్యాక్స్, పే ఇట్. కరప్షన్ ఉంది, ఖచ్చితంగా ఉన్నది. ఇన్ఎఫిషియన్సీస్ ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కట్టిన దగ్గర నుంచి ట్యాక్స్ గుంజుతూ ఉంటారు. దే ఇస్ ప్రెడటరీ టాక్సేషన్. దట్ ఈస్ ట్రూ. ఐ అగ్రీ విత్ ఆల్ దోస్ సెంటిమెంట్స్. బట్ నువ్వు ట్యాక్స్ కట్టినంత మాత్రాన ఎవరైనా సరే, అంబానీ దగ్గర నుంచి ఒక 30,000 40,000 సంపాదించే ఎంప్లాయీ వరకు ఎవరు కూడా ట్యాక్స్ కడుతున్నంత మాత్రాన they should be proud of themselves, but they should not be entitled. Okay, so it's the stupidest thing. There is no film stars in Pakistan. Why? Because it's not a stable society. There is no film stars in Afghanistan. It's not a stable society. అర్థమవుతుందా? సో డోంట్ టేక్ దట్ థింగ్ ఫర్ గ్రాంటెడ్. అఫ్ కోర్స్ మళ్ళీ దీంట్లో నేను ఇండివిజువల్ టాలెంట్ని కొట్టిపడట్లేదు. ఇండివిజువల్ టాలెంట్ ఈస్ దేర్. నాట్ ఎవ్రీబడి ఈజ్ ఏబుల్ టు ఎర్న్ యాజ్ మచ్ యాజ్ హీ హ్యాస్. ఫర్ షూర్ నేను ఇండివిజువల్ మెరిట్ని ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తా. ఐఎమ్ ఏ క్యాపిటలిస్ట్ ఆఫ్టర్ ఆల్. అందుకే సొసైటీ మీకు రివార్డ్ ఇస్తున్నది. కానీ ఆ సిస్టమ్ అట్లా పనిచేయాలంటే ట్యాక్స్ ఈజ్ మ్యాండేటరీ. ఇన్ అదర్ కంట్రీస్ ట్యాక్స్ పేయర్స్ గెట్ గుడ్ సర్వీసెస్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇన్ అదర్ కంట్రీస్ అంటే ఏంటి, మళ్ళీ మిడిల్ ఈస్ట్లో పీపుల్ డోంట్ పే ట్యాక్స్ ఎట్ ఆల్, ట్యాక్స్ ఫ్రీ, బట్ దే గెట్ ద బెస్ట్ సర్వీసెస్.
బికాస్ గవర్నమెంట్స్ ఆర్ రిచ్ దేర్. బట్ ఇన్ వెస్టర్న్ యూరోప్ 60% టాక్సేషన్ ఉంటుంది. వెస్టర్న్ యూరోప్ ఎస్పెషల్లీ స్కాండినేవియన్ కంట్రీస్లో దే గెట్ డీసెంట్ సర్వీసెస్. అమెరికాలో, కెనడాలో దే పే లాట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ దే గెట్ మీడియోకర్ సర్వీసెస్. ఇండియాలో 5% పీపుల్ ఆర్ పేయింగ్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అవన్నీ ఉంటాయి కానీ 5% పీపుల్ ఆర్ బేసికలీ పేయింగ్ ద ట్యాక్స్. సో ఎ వెరీ స్మాల్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఈస్ బేరింగ్ ద బర్డెన్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద కంట్రీ. మోస్ట్ పీపుల్ ఇన్ ఇండియా టుడే ఆర్ పూర్. గవర్నమెంట్ వాళ్ళకి ఫుడ్ పెట్టకపోతే చచ్చిపోతారు వాళ్ళు. అర్థమవుతుందా? అది 10 కోట్ల, 20 కోట్ల, 30 కోట్ల, 40 కోట్ల, 50 కోట్ల అన్నది ఎప్పుడు డిబేట్ జరుగుతూ ఉంటుంది. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ కోట్లు, crores of people. ఫుడ్ సబ్సిడీ లేకపోతే దే డై ఆఫ్ హంగర్. దట్స్ నాట్ హ్యాపెనింగ్. వై? బికాస్ ఆఫ్ ట్యాక్సెస్. సో హైదరాబాద్లో ఉండి 1 లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఏం ఫరక్ పడతలేదు. వీడికి ఏం కావాలి? బెటర్ సేఫ్టీ కావాలి, బెటర్ రోడ్లు కావాలి, ట్రాఫిక్ ఉండొద్దు, వర్షం పడితే నీళ్ళు ఆగొద్దు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇంకేమన్నా హెల్త్ సర్వీసెస్, లేకపోతే ఇట్లా బేసిక్ కమ్యూనిటీస్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాడు. అవి అనుకున్నంత రీతిలో లేవు. బట్ గవర్నమెంట్ ఏవి ప్రయారిటైజ్ చేయాలి? ఎంతమందిని అయితే అంతమందిని పావర్టీ నుంచి బయటికి తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు పావర్టీ నుంచి రాకపోతే లాంగ్ టర్మ్ సేఫ్టీ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ ద కంట్రీ జెపడీలో ఉంటుంది. అట్లాని వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వదిలేయట్లేదు. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మన వాళ్ళు వదలట్లేదు. నేను మనం చేసేది ఏంటంటే, మనం పన్ను కట్టడం మానేస్తే ఇప్పుడు ఇవాళ 15 లక్షల కోట్లు ఈ సంవత్సరం మౌలిక సదుపాయాలకు ఖర్చు పెడుతున్నారు. ఈ మన పన్నుల డబ్బుల నుంచి, మన అప్పుల డబ్బుల నుంచి వస్తుంది. సో ఇట్లాగా చాలా డబ్బు వృధా అవుతున్నా కూడా మంచి జరగాలంటే ఇంకో మార్గం లేదు. ఫుడ్ ఇస్తే ఏమైపోతుందంటే పిల్లలు తినగలుగుతారు, ఆకలి ఉండదు. స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి అఫ్ కోర్స్ ఇంకొంచెం బెటర్ ఉంటాయి స్కూల్స్, ఐ అగ్రీ. బట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు, చదువుకుంటారు, చదువుకొని పనులు చేసుకుంటారు, సస్టైనబుల్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ విషయస్ సైకిల్ ఆఫ్ పావర్టీ నుంచి బయటకు వస్తారు అనమాట. అప్పుడు ట్యాక్స్ బ్రాకెట్ లోకి యాడ్ అవుతారు మనుషులు. సో ఈ రోజు మనం కట్టే ట్యాక్స్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఈ రోజు ట్యాక్స్ బెనిఫిట్స్ మన పిల్లలకి వస్తాయి, మన తర్వాత పిల్లలకి వస్తాయి. సో ఈ రోజు నేను ఇంత ట్యాక్స్ కడుతున్నా, నాకు ఈరోజు బెనిఫిట్లు వస్తలేవు అని ఫస్ట్ వరల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. వీ హ్యావ్ టు బి రియల్. Okay, so India is a very poor country. 30 crore hungry people is not good for the country. Let me tell you, foreign companies ఎందుకు వస్తున్నాయి ఇండియాకి? They feel India is a safe place. Why is India a safe place? If there are 30 crore people that are hungry, do you think India will be a safe place? No, right? So it's a balance. There are no clear-cut solutions, simple solutions in this. I know tax burden is very high. Middle class ఇప్పుడే పావర్టీ నుంచి బయటకు వచ్చి లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఇప్పుడే మిడిల్ క్లాస్లోకి వస్తున్నారు జనాలు. 40,000, 50,000, 60,000 శాలరీస్ వెరీ బిగ్ డీల్ టు పీపుల్. దాంట్లోంచి 10%, 15% డబ్బులు వెళ్ళిపోతే కొంచెం గుచ్చుకుంటది. అరే ఆ డబ్బులతో నేను మా అమ్మకి ఏమైనా నాగా కొనిచ్చేవాడిని కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకొంచెం బెటర్ తీసుకునేవాడిని కదా, చెల్లెకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చేవాడిని కదా, నేను ఒక కార్ కొనుక్కునేటోని, నేను ఒక బైక్ కొనుక్కునేటోని అనిపిస్తుంది. ఐ టోటలీ సింపథైజ్ విత్ దట్ సెంటిమెంట్. కానీ ఈ రోజు మనం ఈ సాక్రిఫైస్ చేయకపోతే కంట్రీ డీస్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరికి ఉద్యోగ అవకాశాలు ఉండవు. అర్థమవుతుందా? మరి ఎన్ని స్ట్రాటస్ ఆఫ్ ఎకనామిక్ గ్రూప్స్ ఉన్నాయి. నువ్వు సంపాదించేంత పవర్ ఉంది నీ దగ్గర అంటే రెస్పాన్సిబిలిటీని కూడా షేర్ చేసుకోవాలన్నమాట. చాలా మంది చెప్తుంటారు, ఈడేం ఖాళీ ఉంటాడు, ఈడు గవర్నమెంట్ ఫ్రీగా పైసలు ఇస్తుంది, ఈడేం పని చేయడు, ఇట్లాంటివి చెప్పి నేను ఎందుకు ట్యాక్స్ కడుతున్నా, వాడిని కూర్చోబెట్టి తినిపించడానికి నేను ట్యాక్స్ కడుతున్నా అని అంటారు. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా తక్కువ. కానీ మనం సెలెక్టివ్ గా చూస్తాం కదా, మనకు అవే కనిపిస్తూ ఉంటాయి. దట్స్ వై ఐ ఆస్క్ పీపుల్ టు ట్రావెల్. ఇండియా మొత్తం తిరగండి ఒకసారి. ఇండియా ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఇండియా పక్కన పెట్టండి, మీ స్టేట్లో తిరగండి, తెలంగాణ తిరగండి, ఆదిలాబాద్ పోండి, మంచిర్యాల పోండి, కింద నల్గొండ పోండి, ఖమ్మం పోర్రి, డీప్లో పోర్రి, తాండాలకు పోర్రి, చిన్న చిన్న ఊర్లకు పోండి, అర్థమవుతుంది. షేక్ అవుతాం, ఓ ఫక్ ఇదా ఇండియా, ఇంకా ఇలాంటి ఇండియాలు కూడా ఉన్నాయా అని. ఇప్పుడు అవన్నీ మనం మెయిన్ స్ట్రీమ్లోకి పట్టుకురావాలి. అండ్ అది మన బాధ్యతనే. ఈ రోజు అది సెల్ఫ్లెస్ ఏదో ఆల్ట్రూయిస్టిక్ అనిపిస్తుంది. ఇప్పుడు జనాలు ఇల్లు కొనుక్కుంటారు. ఎందుకు కొనుక్కుంటారు? ఇల్లు తింటున్నావా? ఇల్లు తింటలేవు కదా, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. 30 years 40 years డౌన్ ద లైన్లో చాలా వాల్యూ అప్రిషియేట్ అవుతుందని. ఆ వాల్యూ అప్రిషియేట్ ఎట్లయితుంది? సిస్టమ్ స్టేబుల్ లేకపోతే. సో ఇట్స్ లిటరలీ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, ఇన్ యువర్ ఫ్యూచర్. ఓకే, ట్యాక్స్ మీద కొంచెం అవగాహన లేకపోతే సింపతి వచ్చిందని నేను అనుకుంటున్నా. అర్థం చేసుకోండి గైస్.